హలో, అస్సలం వాలేకుమ్, నమస్తే. ఇవాళ నేను చికెన్ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. త్వరగా ఫ్రై అవ్వడం కోసము సాల్ట్ని అయితే ఇక్కడ కొద్దిగా యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ బ్రౌన్ కలర్లోకి రాగానే చికెన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కొత్తిమీర, మిరప్పొడి అన్నిటిని బాగా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. గ్రేవీ కోసము కాజు, కొబ్బరి పొడి, 2 ఆనియన్స్, 2 టమాటోస్, ఇక్కడ బిర్యానీ ఆకు, ఏలక్కాయలు, లవంగాలు, కొద్దిగా జాజికాయ, దీనిని కబాబ్ చిని అంటారండి, అది, పట్టా కొద్దిగా. ముందుగా మిక్సీ జార్లో స్పైసెస్, ఆనియన్, కొబ్బరి పొడి, కాజుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో టమాటోస్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చికెన్లో ఉండే వాటర్ అంతా వచ్చేసింది. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. దాని తర్వాతని పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. చూసారు కదండి, ఆయిల్ మసాలాలో నుంచి పైకి వచ్చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ హాట్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల కుకింగ్ అనేది త్వరగా అవుతుంది. సో దానికోసం నేను హాట్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. లిడ్ని క్లోజ్ చేసి ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా నేనైతే కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.